ఏబి వెంకటేశ్వరరావు యాజ్ ఫర్ నామ్స్ అయితే ఈ పార్టీకి డీజీపీగా చేసి రిటైర్ అయ్యి ఉండాలి. కానీ ఆ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తనని టార్గెట్ చేసింది. దానికి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అందులో ఉన్నటువంటి 23 మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం పార్టీలోకి చేరడానికి ఆయన బెదిరింపులే కారణం అన్నటువంటిది వాళ్ళ అనుమానం. ఆ అనుమానాన్ని నిజమని చెప్పి జగన్ కూడా నమ్మటంతో ఆయన్ని దెబ్బతీసేటటువంటి ప్రక్రియ చాలా సీరియస్గా జరిగింది. వైసీపీ అధికారంలోకి రాగానే ఆయన మీద కేసులు, వేధింపులు, ఆయన పక్కన పెట్టడం ఇదంతా జరిగింది. అయితే ఆ హింస తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఉండిపోతారనుకుంటే లేదు, కలబడ్డారు, నిలబడ్డారు, ధైర్యంగా పోరాడారు. ఫైనల్గా పోస్టింగ్ సంపాదించుకుని చిట్ట చివరి రోజున 4 గంటల పాటు ఆయన డ్యూటీ చేసి రిటైర్ అయ్యారు. ఇప్పుడు వాస్తవంగా చెప్పాలంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి తలలో నాలికలా ఉంటున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు కీలకమైనటువంటి వైసీపీకి సంబంధించిన నాయకుల అరెస్టుల వెనకాల ఆయనే ఉన్నారన్నటువంటిది వైసీపీ వాళ్ళ అనుమానం కాదు, ఓపెన్ ఆరోపణలు చేస్తున్నటువంటి సందర్భం. అయితే ఏబి వెంకటేశ్వరరావు గారు ఆ మధ్యన కమ్మ సామాజిక వర్గానికి సంబంధించిన సదస్సులు అయితే మనం పార్టీలు నమ్ముకోవడం కాదు, కమ్మవారంతా స్ట్రాంగ్గా ఉండాలి, మనల్ని తొక్కడానికి ఆ దరిద్రుడు చేస్తున్నాడంటూ ఏకంగా జగన్మోహన్ రెడ్డిని ఓపెన్గా తిట్టినటువంటి సందర్భం ఉంది. అట్ ద సేమ్ టైం నెవర్ అగైన్, వన్స్ అగైన్ జగన్మోహన్ రెడ్డి అని వైసీపీని నినదిస్తుంటే నెవర్ అగైన్ జగన్ అనేటటువంటి వాడిని రానియకుండా చూడటానికి అన్ని శక్తులు కలిసి పోరాడాలి, ఇంకొకసారి అతను రావడానికి వీల్లేదు ప్రజాస్వామ్యంలో అన్నటువంటి నినాదం చేసుకొచ్చారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లోకి రాబోతున్నారు, సెకండ్ ఇన్నింగ్స్ అన్నటువంటిది కొన్ని యూట్యూబ్ ఛానల్స్ ప్రచారం చేస్తుంది. నాకున్న అవగాహన మేరకైతే ఆయన రారు అనుకుంటున్నా. వస్తే ఆయనకే నష్టం. ఒక జేడీ లక్ష్మీనారాయణ, ఒక జయప్రకాష్ నారాయణ గొప్పవాళ్ళుగా విడిగా ఉన్నంతసేపు వచ్చింది, రాజకీయాల్లోకి వచ్చాక మాట పడ్డారు. అప్పటిదాకా తోడున్నోళ్ళు కూడా ఒకప్పుడు తెలుగుదేశం వాళ్ళే ఆయన్ని అభిమానించారు, జేపీ గారిని. ఆ తర్వాత సీన్లోకి వచ్చిన తర్వాత స్థిరంగా నిలబడేటటువంటి సందర్భంలో ఆయన్నే అవమానించుకున్నటువంటి సందర్భం. అలాగే జేడీ లక్ష్మీనారాయణ గారిని ఏ జనసేన వాళ్ళు అభిమానించారో అదే జనసేన వాళ్ళు వ్యతిరేకించింది ఉంది. రాజకీయాల్లోకి రాకముందు ఇక్కడ సొంతగా ఒకటి జగన్ని ఓడించడం కోసం మిగతా శక్తుల్ని కలిపేటటువంటి రాజకీయం చేస్తే తప్పులేదు. కానీ తనే స్వయంగా రాజకీయాల్లోకి వస్తే మాత్రం ఇబ్బంది పడతారు. ఎందుకంటే పెద్ద పెద్దోళ్ళు అప్పట్లో సిబిఐ విజయరామారావు గారు లాంటి వాళ్ళతో సహా చాలామంది ఈ రాజకీయాలు ఇప్పటిదాకా ఒక వెలిగారు, ఒక సగర్వమైనటువంటి ఆ సీట్లో కూర్చున్నారు. ఈవెన్ షంషేర్గా నిలబడ్డటువంటి వాళ్ళు రాజకీయాల్లోకి వచ్చినప్పుడు ఎలాంటి నాయకుల పక్కన వాళ్ళు కూర్చోవాల్సి వస్తుందన్నది వాళ్ళకి తెలుసు. ఒకప్పుడు వాళ్ళు చొక్కాలు పట్టుకున్న నాయకుల పక్కన వాళ్ళు కూర్చుంటే అవతల ఉన్నటువంటి వాళ్ళు డామినేట్ చేస్తుంటే వీళ్ళు ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి. అందులో ప్రజలేమి అట్లాగని చెప్పేసి అధికారులనేమి, మాజీ అధికారులనేమి నెత్తిన పెట్టుకోవట్లేదు. కాబట్టి ఆలోచించుకోవాల్సి ఉంది.